నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు లాక్డౌన్ వేళ సేద్యానికి కేంద్రం చేయూత మౌలిక సదుపాయాల కల్పనకు 1,00,000 కోట్లతో నిధి ప్రపంచ స్థాయి మార్కెటింగ్ కోసం 10,000 కోట్లు రైతుకు గిట్టుబాటు ధర కోసం నిత్యావసర వస్తువుల చట్టంలో కీలక మార్పులు అంతర్రాష్ట్ర వ్యాపారానికి అవరోధాలు తొలగిస్తామని వెల్లడి ఏపీ మిర్చి తెలంగాణ పసుపుకు ప్రపంచ స్థాయి బ్రాండింగ్ 20,000 కోట్లతో మత్స్యకారులకు దన్ను పాడి పరిశ్రమలో ప్రైవేటుకు ఆహ్వానం ఆంధ్రప్రదేశ్లో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల రైతుల ఖాతాల్లో 5,500 చొప్పున జమ మరో నెల రోజులు దరఖాస్తుకు అవకాశం ఏపీఎస్ఆర్టీసీలో 6,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు తక్షణమే ఉత్తర్వులు రద్దు చేయాలని ప్రభుత్వానికి కార్మిక సంఘాల విజ్ఞప్తి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ సర్కారుకు చుక్కెదురు గెజెట్ నోటిఫికేషన్ను 4 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో కరోనా పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష కోవిడ్ కట్టడి లాక్డౌన్ సడలింపులపై చర్చ జీహెచ్ఎంసీలో వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు కరోనా కేసుల్లో చైనాను దాటిన భారత్ దేశంలో 83,000 దాటిన కోవిడ్ బాధితులు ఏపీలో 2,157కు పెరిగిన పాజిటివ్ల సంఖ్య దేశంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్రం పెద్ద ఎత్తున మౌలిక వస్తువుల కల్పనకు కార్యాచరణ ప్రకటించింది. ఇందుకోసం 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉత్పత్తి సంస్థలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ప్రాథమిక సహకార సంఘాలకు నిధులు సమకూరుస్తామని వివరించారు. స్థానిక ఉత్పత్తులను ప్రాసెసింగ్ ద్వారా ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి చర్యలు ప్రతిపాదించారు. మొత్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక వస్తువుల బలోపేతం, లాజిస్టిక్స్ సామర్థ్యం పెంపునకు 1,63,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా కేంద్రం 3వ రోజు వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ఆవిష్కరించింది. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధునికీకరణ సహా పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మొదట కరోనా నిరోధక చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ సమయంలో రైతుల నుంచి 73,300 కోట్ల రూపాయల విలువైన పంటలను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇదే సమయంలో పీఎం కిసాన్ పథకం కింద 18,700 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు గుర్తు చేశారు. పంటల బీమా పథకం కింద రైతులకు 6,400 కోట్లు చెల్లించినట్టు వివరించారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,00,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రైతులు తమ పంట నిల్వ చేసుకోవడం సహా దానికి విలువ జోడించడం ద్వారా ప్రపంచ మార్కెట్లో విక్రయించాలని భావించే ప్రైవేటు వ్యాపారులకు ఈ నిధి ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. We provide 1,00,000 crore for aggregators, FPOs, primary agriculture cooperative societies, farmer producer organizations which are mentioned FPOs, all for strengthening the farm gate infrastructure. Our cold chains, post-harvest management infrastructure, storage centers, yards from where they have to do it. So this fund for 1,00,000 crore is being created. Here private entrepreneurs, agricultural entrepreneurs, startups, all of whom are now looking at facilitating by procuring from the farmers and reaching out with value addition to the global markets, don't have the infrastructure. So this fund for 1,00,000 crore will immediately address that issue and that fund will be created at the earliest. టమోటా, ఉల్లి, బంగాళదుంప సహా కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు కేంద్రం ఊరట ప్రకటించింది. టమోటా, ఉల్లి, బంగాళదుంప రైతులకు మేలు చేసేందుకు అమలు చేస్తున్న టాపు పథకాన్ని కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు కూడా విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం అదనంగా 500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయా ఉత్పత్తులు త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్నందున ఈ నిధి ద్వారా రైతులకు చేయూత అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులకు సరైన ధర అందడం, వృధా నివారణ, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు
అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు 2 లక్షల సూక్ష్మ ఆహార సంస్థల బలోపేతానికి 10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో మామిడి, జమ్మూ కశ్మీర్లో కేసరి, ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు రెమ్మలు, ఆంధ్రప్రదేశ్లో మిర్చి, తెలంగాణలో పసుపు ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి బ్రాండ్ కల్పించేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిధులు దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. We shall be providing a fund of 10,000 crores. It's a scheme which will get executed with a cluster-based approach. Recall Prime Minister Modi when he spoke on the 12th of May, speaking about be vocal for local. The local capacities, the local value-added product can have a global outreach. This we expect will benefit 2 lakh MFEs, micro food enterprises, by bringing them up to that level, modernizing their production techniques, giving them capacities, branding their produce and so on. రైతులు ఔషధ పంటలు సాగు చేసేలా ప్రోత్సాహకాలు ప్రకటించిన మంత్రి ఔషధ పంట బోర్డుకు 4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 2 ఏళ్లలో ఔషధ పంటల విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. మరోవైపు 2 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా తేనెటీగల సంరక్షణకు 500 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఎండమావిగానే మారిన వేళ ఈ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం ముందడుగు వేసింది. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా అంతర్రాష్ట్ర వ్యాపారానికి అవరోధాలు తొలగిస్తామని ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపింది. రైతులకు మేలు చేసేలా నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. తృణధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపల నిల్వలపై ఆంక్షలు విధించకుండా చట్ట సవరణ చేస్తామని ప్రకటించింది. గిట్టుబాటు ధరలు దొరక్క తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. రైతులు పంట సాగు చేసే సమయంలోనే తగిన ధరను నిర్ణయించుకునేలా చట్టబద్దమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటివరకు ఒక ప్రామాణిక విధానం లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్న ఆర్థిక మంత్రి ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా కొత్త వ్యవస్థ పనిచేస్తుందని వెల్లడించారు. ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యాపారులు సహా విక్రయానికి సంబంధించిన అన్ని వర్గాల వారితో రైతులు నేరుగా సంప్రదింపులు జరిపి తమ పంటలకు సరైన ధరలు పొందేలా కొత్త వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారమంతా పారదర్శక విధానంలో సాగుతుందని స్పష్టం చేశారు. We find that farmers do not have a standard mechanism which can be enforced for him to get a predictable price, a predictable sale of his produce. He is able to produce his produce but doesn't get the right price, but doesn't know how much of it can be sold. So in order to bring in a certain certainty, we want to bring in a facilitative legal framework. Government of India will move in that direction to enable farmers for engaging with food processors, for instance, aggregators, large retailers and exporters, so that they will be able to fix their own fair price. రైతులకు మేలు చేసేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కూడా సంస్కరణలు తెస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతుల పంట ఉత్పత్తులకు ఆకర్షణీయ ధర లభించేలా తగినన్ని ప్రత్యామ్నాయాలు కల్పిస్తామన్నారు. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి అడ్డంకులు లేకుండా చట్టం తెస్తామన్న ఆమె ఆన్లైన్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. We shall bring a central law so that farmers will be able to have the choice to sell his produce at an attractive price. He has no barriers in interstate trade. So the interstate trade at the moment is restricted. It should be barrier free. We also want to make sure there is a framework for him to have his produce e-traded. He should be able to engage in e-trading of his produce. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పోటీతత్వం ద్వారా రైతులకు మేలైన గిట్టుబాటు ధరలు కల్పించేలా కీలక సంస్కరణలకు కూడా కేంద్రం శ్రీకారం చుట్టింది. 6.5 దశాబ్దాల నాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తృణధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఈ చట్టం నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. Cereals, edible oils, oilseeds, pulses, onions and potatoes will be completely deregulated. Unless there's an extraordinary situation, there will not be requirement to invoke this Essential Commodities Act. Stock limits will be imposed only under exceptional circumstances such as national calamities or famine, or if there is huge surge in prices. Otherwise, there is no need for invoking it. So to that extent, we would like to amend the Essential Commodities Act. ఈ నిల్వల పరిమితి ఆహార పరిశ్రమలు వ్యవస్థాపిత సామర్థ్యం ఆధారంగా ఎగుమతిదారులకు వర్తించదని మంత్రి స్పష్టం చేశారు.
దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ రంగంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం 15,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పాలు, పాల పదార్థాల ప్రాసెసింగ్, ఎగుమతుల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు. పశువులకు సంక్రమించే వ్యాధుల నివారణకు 13,343 కోట్ల వ్యయంతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. మొత్తం 53 కోట్ల పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు వచ్చే గాలికుంట, నోటి సంబంధ వ్యాధుల నివారణకు ఈ వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు సహకార రంగాల్లోని డైరీలకు 2% వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు వివరించిన నిర్మలా సీతారామన్ తద్వారా 2 కోట్ల మంది రైతులకు 5,000 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 15,000 crores will be spent for dairy infrastructure, and we also hope that many private investments can also come into this area because it has great potential for export, great potential within India for the market. So we aim to support private investment also in dairy processing, value addition, and also for cattle feed infrastructure. Cattle feed is a potential area not just for India. Export of cattle feed also has a lot of scope. And therefore, Animal Husbandry Infrastructure Development Fund of 15,000 crores is being established, and that can work as an incentive. We can also give incentives for establishing of plants for export of niche products. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చేయూతనివ్వడంలో భాగంగా మత్స్యకారుల కోసం ఆర్థిక మంత్రి భారీ ప్యాకేజీని ప్రకటించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 20,000 కోట్ల రూపాయలతో మత్స్యకారులకు చేయూతనివ్వనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడటం సహా చేపల ఎగుమతులు పెరుగుతాయని తెలిపారు. కొత్తగా ఫిషింగ్ కేంద్రాల నిర్మాణం సహా మత్స్యకారులకు వ్యక్తిగత బోట్లు, బీమా సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద ఉత్పత్తి సాధిస్తామని తెలిపిన ఆమె ఈ కారణంగా మరో 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దేశ మత్స్య ఎగుమతులు 1,00,000 కోట్లకు చేరుతాయని చెప్పారు. ఇదే సమయంలో గడువు తీరిన 242 ఆక్వా హ్యాచరీస్లకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. We expect it will give employment for about 55 lakhs of people, and it will help in doubling India's export to reach 1 lakh crores. We also hope that this will bring in better standards in traceability, laboratory networks will be provided, new fishing vessels can be given for fishermen, and so on. New fishing harbors can also be built, and during the ban period also they can get some kind of a assistance. Insurance, both personal and also both can be insured. Insurance will be provided. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సన్నద్ధత కోసమే రైతులకు భరోసా నిధులు సకాలంలో విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున అర్హత కలిగిన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో మొత్తం 2,800 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారన్న ఆయన ఎవరి పేర్లైనా లేకుంటే నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రైతులు తమ సమస్యలను 1902కి ఫోన్ చేసి చెప్పుకోవచ్చని వివరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జగన్ తెలిపారు. వచ్చే ఏడాది చివరికల్లా రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు గ్రామ సచివాలయాల పక్కనే వైఎస్ఆర్ జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాగు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్లో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపిన సీఎం రైతులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే ఇంకా 1 సంవత్సరం టైం అడుగుతా ఉన్నా. ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. పంటల దగ్గర నుంచి గుడ్లు, కూరగాయలు, పండ్లు, ఆక్వా ప్రొడక్ట్స్, చేప, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకొని పోగలిగితే కనీసం ఒక 30% రైతులు పండించే పంటను మనం డొమెస్టిక్ గా అమ్మగలిగే పరిస్థితిలోకి ఈ మార్కెటింగ్ శాఖ గన పోగలిగితే రైతులకు ఏ పొద్దైనా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రాకుండా ఉంటుంది. పోతిరెడ్డిపాడు అంశంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు దిగకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని విపక్షాలకు హితవు పలికారు. తెరాసపై విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడుపై ప్రధానికి లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధిష్టానాలను ఒప్పించి కేంద్ర స్థాయిలో జాతీయ పార్టీల ద్వారా 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా ప్రధానమంత్రికి ఒక లేఖ ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో చెల్లుబాటు కాకుండా ఆ ప్రాజెక్టును ఆపమని ఆదేశాలు ఇవ్వమని ఒక వినతి పత్రం ఇవ్వండి ప్రధానమంత్రికి. చాలు, అది ఆగుతుందో లేదో మేము చూసుకుంటాం తర్వాత సంగతి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పియండి. ఒక ప్రభుత్వంగా కృష్ణానదిలో తెలంగాణ వాటా ఏముందో ఆ వాటాకు ఒక చుక్క నీరు తక్కువ కాకుండా సద్వినియోగం చేసుకోవడం కోసం మన ప్రణాళికలు మనకున్నాయి, మన ప్రాజెక్టులు మనకున్నాయి. ఎవ్వరూ హైరాణ పడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా యాజమాన్య బోర్డు వివరణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ ఏపీ సర్కార్ను లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపైన కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మొత్తం కరోనా కేసుల్లో భారత్ చైనాను దాటింది. చైనాలో ఇప్పటివరకు 82,933 కేసులు నమోదు కాగా భారత్లో కోవిడ్ బాధితుల సంఖ్య 83,782కు చేరింది. వారిలో 2,699 మంది మృత్యువాత పడ్డారు. 29,049 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 3,967 కేసులు బయటపడగా 100 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు 3,000కు పైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తమిళనాడులో 434 మందికి కొత్తగా కరోనా సోకినట్లు తేలింది. అక్కడ బాధితుల సంఖ్య 10,108కి చేరింది. వారిలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో మరో 340 కేసులు బయటపడగా మొత్తం బాధితులు 9,932కు చేరారు. ఇవాళ 20 మంది మరణంతో మృతుల సంఖ్య 606కు పెరిగింది. వ్యాధి నుంచి మొత్తం 4,035 మంది కోలుకున్నారు. ఢిల్లీలో మరో 425 కరోనా కేసులు నమోదు కాగా బాధితులు 8,895కు పెరిగారు. 3,518 మందికి నయమైంది. మృతుల సంఖ్య 123కు పెరిగింది. ఢిల్లీలోని ఆర్మీ కేంద్ర కార్యాలయం సేనా భవన్లో ఒక సైనికుడికి కరోనా సోకింది. భవనంలోని ప్రభావిత ప్రాంతాన్ని మూసివేసి రసాయనాల పిచికారీ చేశారు. సైనికుడిని కలిసిన వారిని క్వారంటైన్కు తరలిస్తున్నారు. రాజస్థాన్లో మరో 154 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. బాధితుల సంఖ్య 4,688కి పెరిగింది. వైరస్ సోకి 125 మంది మరణించారు. 2,677 మంది కోలుకున్నారు. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. కొత్తగా 69 మంది వైరస్ బారిన పడగా కేసుల సంఖ్య 1056కు చేరింది. వీరిలో 480 మంది కోలుకున్నారు. 36 మరణాలు సంభవించాయి. బీహార్లో కొత్తగా 13 కేసులతో బాధితుల సంఖ్య 1012కు చేరింది. వీరిలో 412 మంది కోలుకున్నారు. 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. కొత్తగా 48 కేసులు నమోదు కాగా మొత్తం కరోనా బాధితులు 672కు పెరిగారు. కొత్త కేసులన్నీ క్వారంటైన్ కేంద్రాల నుంచి బయటపడినవేనని అధికారులు తెలిపారు. వీరంతా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనని చెప్పారు. కరోనా కారణంగా ఒడిశాలో ఇప్పటివరకు 3 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో మరో 16 కరోనా కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 576కు ఎగబాకింది. ప్రస్తుతం 80 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 57 మందికి కరోనా సోకింది. ఈ 57 కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 2,157కి పెరిగింది. స్థానికంగా ఉన్న 57 మందికే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 45 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 9,038 మంది నమూనాలకు సంబంధించి ఫలితాలు రాగా మొత్తం 102 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో మహారాష్ట్రకు చెందిన 34 మంది, రాజస్థాన్కు చెందిన 11 మంది ఉండగా 57 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కొత్తగా కోవిడ్ సోకిన వారిలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు 14 మంది చొప్పున ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన 9 మంది ఉండగా కర్నూలు 8, అనంతపురం 4, విజయనగరం 3, విశాఖ జిల్లా, కడప జిల్లాల్లో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరికి కోవిడ్ సోకింది. ఈ కేసులతో కలిపితే ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 2,157కి పెరిగినట్టు వెల్లడించింది. ఇందులో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 599 కేసులు ఉంటే గుంటూరు 404, కృష్ణా 360, చిత్తూరు 165, నెల్లూరు 140, అనంతపురం 122, కడపలో 101 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 69 మందికి కోవిడ్ సోకితే విశాఖ 68, ప్రకాశం 63, తూర్పు గోదావరి 52, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 150కి పెరిగినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇందులో మహారాష్ట్రకు చెందిన 101 మంది ఉంటే గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, కర్ణాటక, బెంగాల్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పటి వరకు 1,252 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 857 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 48 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు.
తెలంగాణలో ఇవాళ మరో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 33 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా 7 వలస కార్మికులు ఉన్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 1454 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. కోవిడ్కు చికిత్స తర్వాత ఇవాళ 13 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు 959 మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 461 మంది చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 34 మంది చనిపోయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కరోనా సామాజిక వ్యాప్తిపై ఖచ్చితమైన అంచనాకు వచ్చేందుకు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో ఐసీఎంఆర్ బృందం రక్త నమూనాలు సేకరించే ప్రక్రియ చేపట్టింది. దేశంలో ఆరెంజ్, రెడ్ జోన్ ప్రాంతాల్లో సర్వే చేస్తున్న ఐసీఎంఆర్ తెలంగాణలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో సర్వే చేపట్టింది. ఆయా జిల్లాలకు చేరుకున్న ఐసీఎంఆర్ బృందాలు ఇవాళ రేపు సర్వేను కొనసాగించనున్నాయి. కామారెడ్డి జిల్లాకు చేరుకున్న ఐసీఎంఆర్ బృందం 10 మండలాల్లో 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించనుంది. తొలి రోజైన ఇవాళ జిల్లా కేంద్రం కామారెడ్డి సహా తాడ్వాయి, మాచారెడ్డి, రాజంపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని ఒక్కో గ్రామంలో సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో 18 ఏళ్ల నుండి 70 సంవత్సరాల లోపు వయసున్న వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. తెలంగాణలో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ తీవ్రతపై కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. హైదరాబాద్లోని 4 జోన్లలో తప్ప ఎక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేనందున ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలను యథావిధిగా అమలు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. లాక్డౌన్పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి తెలంగాణలో వ్యూహం ఖరారు చేస్తామని చెప్పిన కేసీఆర్ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏసీల విక్రయ దుకాణాలు, ఆటోమొబైల్ షోరూంలు సహా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు యత్నించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని పరిధిలో R5 జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ను ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. రాజధాని పరిధిలో R5 జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరని పిటిషనర్ వాదించారు. సిఆర్డీఏ చట్టంలో సెక్షన్ 41 ప్రకారం స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్తో R5లో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్కు చెందిన భూములు కోల్పోయే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు గెజెట్ నోటిఫికేషన్ను 4 వారాలు సస్పెండ్ చేసింది. జూన్ 15 నాటికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో పొరుగు సేవల ఉద్యోగులపై రహదారి రవాణా సంస్థ ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6,000 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు నిలుపుదల చేస్తూ విధులకు హాజరు కావద్దని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది. పొరుగు సేవల ఉద్యోగుల స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో నియమించాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఉత్తర్వులను పునః పరిశీలించాలని ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసింది. లాక్డౌన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోకుండా కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని లేఖలో గుర్తు చేసింది. అందుకు భిన్నంగా ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించిందని, ఈ అసంబద్ధ వైఖరితో వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వివరించింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉందని వెంటనే సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని మంత్రికి రాసిన లేఖలో ఈయూ కోరింది. గత ఏడాది బయటపడిన విశాఖపట్నం నౌకాదళ కేంద్రం రహస్యాల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారు మహమ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహమాన్ లగ్డావాలాను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ముంబైకి చెందిన లగ్డావాలాను అరెస్టు చేసిన ఎన్ఐఏ పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, నేరాన్ని నిరూపించే పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇతని అరెస్టుతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది. ఇందులో 11 మంది నౌకాదళ సిబ్బంది, ఓ పాకిస్తాన్ వ్యక్తి ఉన్నారు. ఈ 14 మంది కలిసి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు విశాఖ నౌకాదళ కేంద్రంలోని యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సమాచారాన్ని చేరవేస్తున్న కుట్రను ఎన్ఐఏ గత ఏడాది డిసెంబర్లో ఛేదించింది. విదేశీ వ్యాపారం మాటున పలుమార్లు పాకిస్తాన్ వెళ్లిన లగ్డావాలా అక్కడి గూఢచారులు చెప్పిన ప్రకారం నౌకాదళ ఉద్యోగుల ఖాతాలో డబ్బు జమ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. భారత రక్షణ రహస్యాలను తెలుసుకునేందుకు పాక్ గూఢచారులు భారత్లో ఏజెంట్లను నియమించిందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పాక్ గూఢచారులతో నౌకాదళ ఉద్యోగులు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనుసంధానమైనట్లు గుర్తించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.